హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయ మెంతి కూర కర్రీ వండుతున్నానండి. దీనికి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం చిట్టపట్లాడాక దొండకాయలు వేసుకోవాలండి. ఇలా దొండకాయలు వేసాక ఇవి కొంచెం వేగనివ్వాలండి. దొండకాయ తొందరగా మగ్గదు, కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి. దొండకాయలు త్వరగా మగ్గవు కదండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి. సాల్ట్, పసుపు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, దొండకాయలు మగ్గిన తర్వాత మెంతి కూర వేసుకోవాలండి. ఇది కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. సాల్ట్ మనం ఫస్ట్లో కొంచెమే వేస్తాం ఫ్రెండ్స్, సో కొంచెం రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి. అలాగే కారం వేసుకోండి కొంచెం. ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, గ్రేవీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ, ఇది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా వాటర్ పోసుకొని కొంచెం ఇలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి కర్రీ రెడీ అయిపోయిందండి, దొండకాయ మెంతి కూర. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.